భానుప్రియ సినీ నటి, నర్తకి. 1980-93 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఈమె 1967 జనవరి 15న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిశాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయం అయింది. భానుప్రియ వంశీ దర్శకత్వంలో వచ్చిన సితారా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలంతో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తర్వాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది. సన్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రసారమైన శక్తి అనే టెలి ధారావాహికలో కూడా నటించింది. 1980-93 మధ్యకాలంలో కథానాయికగా పలు చిత్రాలలో నటించి ఒక వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించింది. సితారా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కలయికలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియల సినిమాలను అత్యధిక మంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ నాటి అగ్ర హీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి అగ్రనాయకుడిగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు. చిరంజీవి అంటే అప్పట్లో స్పీడ్ డ్యాన్స్లకు పెట్టింది పేరు. భానుప్రియ ఆయనతో సమఉజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దరి జోడీ అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలిసి డ్యాన్స్ చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు. నందమూరి బాలకృష్ణ విజయ విహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగుపెట్టారు. బాలకృష్ణ, భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయికగా జయకేతనం ఎగురవేయడం విశేషం. మరో కథానాయకుడు దగ్గుపాటి వెంకటేష్తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి. వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి. తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్పై కూడా కన్నేశారు. అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేకపోయారు. ఖుద్ గర్జ్, ఇన్సాఫ్ కీ పుకార్, మార్ మిటేంగే వంటి హిందీ చిత్రాల్లో భానుప్రియ నటించారు. తెలుగులో నాట్యం, మగువలు మాత్రమే, అవతారం, లాహిరి లాహిరి లాహిరిలో సితారా, రౌడీ, రామాయణంలో భాగవతం, ప్రేమించు పెళ్ళాడు, మొగుడు పెళ్ళాలు, ఇల్లాలికో పరీక్ష, అన్వేషణ, చిరంజీవి, జ్వాల, పల్నాటి పులి, అమర్, ప్రేమ రాయబారం, పీపుల్స్ ఎన్కౌంటర్ మొదలైన చిత్రాలలో నటించారు. భరతనాట్య కళాకారిణి సుమతి కౌశల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏమైనా భార్యాభర్తలు విడిపోయారు. సీనియర్ హీరోయిన్ భానుప్రియ అనగానే కలువ పువ్వుల్లాంటి ఆమె కళ్ళు, అందమైన చిరునవ్వుతో కూడిన రూపం మన కళ్ల ముందు ప్రతిబింబిస్తుంది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నది. నటనతో పాటు అద్భుతమైన నాట్యంతోనూ ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత సహాయక పాత్రల్లోనూ నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్లుగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా వారు చనిపోయిన తర్వాత నుంచి జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. డ్యాన్స్కి సంబంధించిన హస్తముద్రలు కూడా మర్చిపోయాను. మొన్న మధ్య ఓ తమిళ మూవీ షూటింగ్ చేస్తుంటే డైలాగులు పూర్తిగా మర్చిపోయా. మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆరోగ్యం అంతగా బాలేదు. డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాను. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన కూతురు లండన్లో చదువుకుంటుందని, ఆమెకు నటనపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది. కాగా ఆమె పెళ్లి చేసుకున్న ఆదర్శ్ కౌశల్ అనే ఫోటోగ్రాఫర్ ఆయన 2018లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.